జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఓకే. ఈ తర్వాత హరిదాస్ ఠాకూర్ గారి సమాధి అయిపోయాక మీరు తప్పకుండా చూడాల్సిన క్షేత్రం తోటా గోపీనాథ్. ఇదొకటి అస్సలు మిస్ అవ్వకండి. తోటా గోపీనాథ్ దగ్గరలోనే ఉంది. చూసి తీరాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ చైతన్య మహాప్రభువు ఈ తోటని ఇక్కడ బృందావనం అనేవారు ఆయన ఈ తోటని. అని ఇక్కడ కూర్చుని భాగవతం ప్రవచనం వినేవారు చైతన్య మహాప్రభువు. చాలా శక్తివంతమైన ప్రదేశం. ఏమిటి దీని శక్తి అంటే మహాప్రభువు జగన్నాథుల్లో ఐక్యమైపోయిన ప్రదేశం ఇది. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు చైతన్య మహాప్రభు సమాధి ఎక్కడుందండి? ఆయన సమాధి బృందావనం అలాంటివి ఏమీ లేవు. ఆయన కృష్ణ విగ్రహంలోకి వెళ్ళి కలిసిపోయారు చైతన్య మహాప్రభు. భజన జరుగుతూ ఉండగా సంకీర్తనం వెళ్ళి విగ్రహాన్ని కావలించుకొని ఆ విగ్రహంలో కలిసిపోయారు. ఆ సంఘటన జరిగింది తోటా గోపీనాథ్ ఆలయంలో జరిగింది. దానికి గుర్తు ఏమిటి అంటే ఆయన లోపలికి వెళ్ళిపోయినప్పుడు చైతన్య మహాప్రభు వీళ్ళందరూ అయ్యో ప్రభు లోపలికి వెళ్ళిపోతున్నారు అని ఆయన కాషాయ రంగు పంచి ఉంది కదా దాన్ని పట్టుకున్నట్టు అదొక్కటి మిగిలిపోయింది కొంచెం. మిగతా ఆయన లోపలికి వెళ్ళిపోయారు ఆ విగ్రహం తొడలోకి. ఇప్పటికీ మీరు పొద్దున్న 5:30 నుంచి 6 మధ్యలో వెళ్ళగలిగితే అక్కడికి అదృష్టం బాగుండి వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడు మీకు అది చూపిస్తారు. ఆ విగ్రహానికి తొడలా చీలిపోయి ఉండి అందులో ఇప్పటికీ మీకు ఆ లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిపోయిన బట్ట లాంటిది పసుపు రంగు లైన్ ఒకటి కనిపిస్తుంది. వాళ్ళు ఏమిటంటే భగవంతుడు తొడ అలా అయిపోయిందని రోజు వెన్న పెట్టి మర్దన చేస్తారు. అక్కడ అదొక సేవ. అది మొట్టమొదట్లో ప్రభు వెళ్ళిపోయినప్పుడు ఇంత చీలిపోయి ఉండేదిట. ఇప్పుడు సన్నగా అయింది. అక్కడ పూజారిని అడిగితే ఆయన చెప్పారు ఇంకొక 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే ఇది కూడా మొత్తం తగ్గిపోతుందండి. మేము రోజు వెన్న రాస్తున్నాం స్వామికి అని. అందుకని ఇంకొక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వస్తే మహాప్రభు లోపలికి వెళ్ళిపోయిన చీలికను చూసే అవకాశం దొరకదు మనకి. కుదిరితే కనుక తెల్లవారుజామున 5:30 నుంచి 6 వరకు మాత్రమే చూపిస్తారు. ఆ తర్వాత రోజంతా చూపించరు. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే మాము ఠాకూర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ చైతన్య మహాప్రభు శిష్యులు అనమాట. తర్వాత తరం ఆయన. ఆయన ఇక్కడ రోజు భాగవతం చదువుతూ ఆయనకి ఆ కృష్ణుడు పలికేవాడు. ఇదిగో ఈ కృష్ణుడే మధ్యలో ఉన్నాడు చూడండి ఈయన పలికేవాడు ఆయన పిలిస్తే. ఆయనకు వృద్ధాప్యం వచ్చేసాక యారా కన్నయ్య నీకు బొట్టు పెట్టడానికి కూడా నేను లేవలేకపోతున్నాను రా, నడుము వంగిపోయిందిరా అన్నాడు. విచిత్రం పక్క రోజు ఆలయం తెలిసేసరికి నిలబడున్న కృష్ణ విగ్రహం కాస్త పద్మాసనంలో కూర్చుని ఉంది ఈ విగ్రహం. అప్పటిదాకా నిలబడి ఉంది ఆ విగ్రహం. అప్పటి నుంచి పద్మాసనంలో కూర్చుని ఉంది. ఇది ఆ టెంపుల్ రికార్డ్స్ లో రాస్తుంది. అభిషేకానికి వెళ్తే చూస్తే పద్మాసనంలో ఉంటాడు స్వామి. విచిత్రం అన్నమాట. అలాంటివి చాలా ఉన్నాయి ఆ తోటా గోపీనాథ్. అందుకని తోటా గోపీనాథ్ ఒకటి తప్పకుండా చూడండి. దాని తర్వాత చూడాల్సింది జంబేశ్వర ఆలయం అని పిలుస్తారు. యమేశ్వర్. ఎవరైనా వెళ్ళారా ఇక్కడికి? వెళ్ళలేదు ఇంకాను. ఈ జంబేశ్వర్ అనేది నేను చెప్పిన పూరి పంచపాలకులు ఉన్నారు అందులో యమలింగం ఇది ఇక్కడ ఉంది. దాన్ని ధర్మరాజలింగం అని పిలుస్తారు. ఎందుకంటే యమధర్మరాజు కొడుకు కదా ధర్మరాజు. అందుకని ఆయన అక్కడ తపస్సు చేసుకున్నట్ట. దాన్ని ధర్మరాజలింగం అని పిలుస్తారు. దాన్ని జంబేశ్వర్ అంటారు. జంబేశ్వర్ అంటే యమేశ్వర్ అని అర్థం. వీళ్ళ అక్షరాన్ని మార్చి జంబేశ్వర్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంత వివరంగా చెప్తున్నానంటే నేను మొదటిసారి యమేశ్వర్ ఎక్కడుంది అని పురాణంలో చూసి తెగవెతికాను, నాకు దొరకలే. చివరికి అందరిని అడిగిన యమేశ్వర్ అనేది లేదు ఇక్కడ. ఒక ఆయన అది యమేశ్వర్ కాదు జంబేశ్వర్ అన్నాడు. హాహా అని చెప్పి అప్పుడు దర్శనం చేసుకున్నాను. జంబేశ్వర్ అని వీళ్ళ అలా పిలుస్తారనమాట. ఆ ఆలయానికి ఒకటి తప్పకుండా వెళ్ళండి జంబేశ్వర్కి. ఇక్కడ తీర్థం యవనిక తీర్థం అని ఒక బావి స్వరూపంలో ఉంది. అదే బొమ్మలో చూపించింది. ఆ బావిలో నీళ్లు కూడా చాలా పవిత్రం. వాళ్ళు బకెట్తో తోడిస్తారు. అడిగితే ఒక్కసారి అవి తల మీద చల్లుకోవచ్చు. అందులో స్నానం చేయడానికి కుదరదు కదా, అందుకని బావిలో నీళ్ళని తల మీద చల్లుకోండి. యవనిక తీర్థం అని. ఈ క్షేత్రంలో ప్రధానమైన విషయం ఏమిటంటే చాలా సంతోషం వేసే విషయం, ఇది హరిహర క్షేత్రం. అంటే శివుడు కేశవుడు ఇద్దరు కలిసి ఉంటారు. మీరు ధ్వజస్తంభం దగ్గర చూస్తే గరుత్మంతుడు ఉంటాడు, నంది ఉంటాడు. లోపలేమో పరమేశ్వరుడు ఉంటాడు, వెనకాల నారాయణుడు ఉంటాడు. హరిహర క్షేత్రం ఈ క్షేత్రం. చాలా గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రం దగ్గర పూరిలో ఉండి అసలు ఎవరైనా మృత్యువాత పడితే కనుక వాళ్ళకి ఇంకా మోక్షం, మనకి వారణాసిలో ఎలా చెప్తారో అలా చెప్తారు. వాళ్ళని ఈ జంబేశ్వరుడు తీసుకువెళ్ళి తన యమస్థానం కన్నా ఇంకా చాలా పై లోకాల్లో అందిస్తాడు అని ఇక్కడ నమ్మకం. ఈ జంబేశ్వరుడు శక్తి అనమాట. అందుకని ఆయన్ని కూడా చూడండి. ఆయన మీ మ్యాప్లో 14 ఆయన. సరే, ఈ 15 లోకనాథ్. మీరు వెళ్ళొచ్చేసారా మొట్టమొదటి రోజు? అందరూ అక్కడ పార్వతీ సరోవరంలో కనీసం నీళ్ళు తల మీద చల్లుకున్నారా? సంతోషం. 15, 16 పార్వతీ సాగర్. లోకనాథుడు ఎవరు అంటే ఆయన పైన ఉన్న ఆయన భీముడి శివలింగం. జంబేశ్వరుడు ధర్మరాజుది, ఇది భీముడిది. ఇప్పుడు నేను చెప్పబోయేది అర్జునుడి శివలింగం. దాన్నే మార్కండేశ్వర అని పిలుస్తారు.
ఆయన కూడా ఇలా భూమికి కిందకే ఉంటాడు. ఆలయానికి కొంచెం దగ్గరే. ఆలయం నుంచి నడిస్తే 1 కిలోమీటరు. ఆటోలో అయితే చుట్టూ తిప్పి తీసుకెళ్తారు. ఆ సందుల్లోంచి కుదరదని. ఆయన ఆయన మార్కండేశ్వరుడు అంటారు. ఇక్కడ మార్కండేయ పుష్కరిణి అని ఒక పెద్ద పుష్కరిణి ఉంది. అదే ఈ బొమ్మలో చూపిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన ప్రదేశం. ఈ మార్కండేయ పుష్కరిణి, ఇంద్రజుమ్న పుష్కరిణి, పార్వతీ సరోవరం. పార్వతీ సరోవరం మీరు ఈ 3 తప్పకుండా చూసి తీరవలసిన సరోవరాలు. అండర్‌లైన్ చేసుకోండి చెప్తున్నా. మిస్ అవ్వద్దు అస్సలు. దాంతో పాటు తప్పకుండా చూడవలసిన 2 బావులున్నాయి. అందులో ఒక బావేమో ఇందాక నేను చెప్పిన యమేశ్వర్‌లో ఉంది. ఇంకొక బావి ఇక్కడ ఒక ఆలయం ఉంది. ఇది ఆలయానికి వెనకాలే ఉంటుంది. అంటే జగన్నాథుడి ఆలయానికి మీరు వెస్ట్ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ మూల ఒక 2 అడుగులు వేస్తే ఒక శివాలయం వస్తుంది. అది ఆలయంలో ఈ బావి. ఆ ఆలయాన్ని కపాలమోచన అంటారు. ఆ బావిని మణికర్ణిక అంటారు. ఈ 2 బావిల్లోనూ నీళ్లు తోడించి తల మీద చల్లుకోండి. ఆ 3 సరోవరాల్లోనూ కుదిరితే స్నానం చేయండి. లేకపోతే కనీసం తల మీద చల్లుకోండి. ప్లస్ ఈ మహానదిలో ఉన్న 2 తీరాల్లోనూ. ఇవి మాత్రం పూరీ క్షేత్రంలోకి లోంచి వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా చేయండి. ఆరోగ్యం కూడా ఎంత బాగుపడుతుందో వాటి వల్ల అసలు మాటల్లో చెప్పలేం. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. శంఖక్షేత్ర పరిక్రమ 2 విధాలుగా ఉంది. ఒకటేంటంటే బాహ్య పరిక్రమ, రెండవది అంతర్పరిక్రమ. న్యాయంగా అయితే ఈ పూరీ క్షేత్రం ఒక రకమైన శంఖంలా ఉంటుంది అని చెప్పా. ఏ శంఖం చెప్పండి? దక్షిణావర్త శంఖం అంతేనా? మీరు ఎప్పుడైనా చూస్తే దక్షిణావర్త శంఖానికి ఇలా మడతలు ఉంటాయి చూసారా? ఒరిజినల్ శంఖానికి. శంఖం దేనికైనా లోపల ఇలా మడతల్లాగా ఉంటాయి, గీతల్లాగా. అలాంటివి 7 మడతలు ఉంటే కనుక ఆ దక్షిణావర్త శంఖం చాలా జాతైన శంఖం. ఇప్పుడు వెళ్ళి కొనుక్కోకండి అలాంటివి, ఇక్కడ మోసాలు చేసేస్తారు. కానీ మీకు చెప్తున్నాను, 7 మడతలు ఉంటే కనుక జాతైన శంఖం అనమాట. విచిత్రం ఏమిటంటే పూరీ క్షేత్రం కూడా శంఖక్షేత్రం అలా 7 మడతల్లాగుంది. అంటే గర్భాలయం ఒక మడతను తీసుకుంటే, గర్భాలయం చుట్టూ మనం చెప్పుకున్న 6 ఇంకొక మడతను తీసుకుంటే, దాని చుట్టూ చెప్పిన 16 దళాలు ఇంకొక మడత తీసుకుంటే, కూర్మ ప్రాకారం 4వది తీసుకుంటే, మేఘనాథ ప్రాకారం 5వది తీసుకుంటే అక్కడికి 5 మడతలు. ఇక్కడేమో 6వది అంతఃపరిక్రమ, 7వది బాహ్య పరిక్రమ. అలా చూస్తే పూరీ క్షేత్రం అనే శంఖం, దక్షిణావర్త శంఖం 7 మడతలతో ఉంది చాలా విచిత్రంగా. అలా ఆ క్షేత్రం ఏర్పడింది. అది విచిత్రం. మనం తెలియకుండానే మొట్టమొదటి 5 మడతల్ని నేర్చేసుకున్నాం. అంతే కదా, జగన్నాథుడితో మొదలుపెట్టి ఆ షడ్భుజి, ఆ 16 దళాలు అన్నీ తెలిసేసుకున్నాం. నిన్న 7వ మడత గురించి తెలుసుకున్నాం. మొట్టమొదటి బాహ్య పరిక్రమ చెప్పాం మీకు. ఈరోజు 6వ మడత గురించి చెప్తా శంఖంలో. ఈ 7 తెలుసుకుంటే మొత్తం శంఖక్షేత్ర యాత్ర అయిపోయినట్టే అనమాట. నిన్న బాహ్య పరిక్రమ అంటే కనుక మీ దగ్గర శంఖక్షేత్ర మ్యాప్ చూస్తే కనుక మీరు ఈ బయట వైపు అన్ని చూడండి, సముద్రానికి నదికి కొంచెం దగ్గరగా ఉన్నాయి. అవన్నీ బాహ్య పరిక్రమ అంటారు. అంతఃపరిక్రమ ఏమిటి అంటే ఇక్కడ జగన్నాథుడి గుడికి దగ్గరలో ఒక రోడ్డు ఉంది చూడండి, ఈ బొమ్మలో చూపించినట్టు. ఆ రోడ్డుకి యువతల చివర ఉన్నది, అంటే మీ మ్యాప్లో 20వ నెంబర్లో ఉన్నదాన్ని గుండీచా అని పిలుస్తారు. అక్కడి నుంచి జగన్నాథుడి క్షేత్రానికి ఉన్న దగ్గరికి, ఆ క్షేత్రం చుట్టూ జగన్నాథుడి ఆలయం చుట్టూ ఉన్నవి, దాన్ని పరిక్రమ అంటారు. అది 6వ మడత అన్నమాట ఈ క్షేత్రానికి. అంత రహస్యంగా ఉంది ఈ క్షేత్రం, అసలు మీకు పుస్తకాల్లో దొరకదు. అది గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. ఆ అంతఃపరిక్రమ గురించి చెప్పుకుందాం. అది ఎక్కడ ప్రారంభించాలంటే 19 అనే నెంబర్ నుంచి మొదలు పెడదాం. 19 ఎక్కడుందంటే ఈ జగన్నాథుడి ఆలయానికి ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి చివరి చూస్తే 19, 20 ఇలా బాక్స్ కట్టి కనిపిస్తుంది, అక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది 19 ఆది నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం ఎక్కడుందంటే సరిగ్గా గుండీచా ఆలయానికి వెనకాల ఉంది. గుండీచా దగ్గర దిగిపోతే మీరు గోడ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఆది నరసింహాలయం కనిపిస్తుంది. మొట్టమొదట ఇంద్రజిమ్నుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయించటానికి చెక్కాడు కదా ఈ విగ్రహాలన్నీ. అనంత మహారాణా అని ఒక శిల్పి వచ్చి చెక్కాడు. ఆ చెక్కినది, తర్వాత అశ్వమేధ యాగాలు జరిగినది, అవన్నీ కూడా గుండీచా అనే ఆలయం దగ్గర జరిగింది. ఆయన భార్య పేరు గుండీచా. విచిత్రం ఏమిటి అంటే 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని వేరే రాజు నిర్మించాడు. ఆ రాజు భార్య పేరు కూడా గుండీచోరి అని. దాంతో గుండీచా అనే పేరు ఇంకా అలా స్థిరపడిపోయింది యుగాల నుంచి అనమాట. అక్కడే ఆ మూర్తుల్ని చెక్కించటము, అక్కడే ఆ సహస్ర అశ్వమేధ యాగాలు చేయడం, అవన్నీ చేశాడు గుండీచా ఆలయం దగ్గర. అవి చేసేందుకు ముందు యాగ సంరక్షకుడిగా ఒక పెద్ద నృసింహస్వామిని ప్రతిష్ఠించాడు. ఉగ్రంగా ఉంటాడు నృసింహస్వామి. ఆలయమే ఇది ఆది నృసింహాలయం. అయితే ఏమైంది, అంత ఉగ్రమైన మూర్తిని తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి తర్వాత శంకరాచార్యులు వారు వచ్చి దానికి ముందు కొంచెం శాంతంగా ఉన్న నృసింహమూర్తిని ప్రతిష్ఠించారు.
ఈ నృసింహమూర్తి విచిత్రం ఏమిటంటే మనిషిలాగా ముక్కు, నోరు, మీసం వాటిలతో ఉంటాడు. చాలా విచిత్రంగా ఉంటాడు. ఇంత పెద్ద మూర్తి ఇంత ఉంటుంది. ఆ వెనకాల ఉన్న మూర్తి మనకు కనిపించదు. ఆ ఉగ్రమైన మూర్తి వెనకాలుంది. ఈ మూర్తి ముందుంది. వాళ్ళు మన సామాన్యంగా అంతరాలయం వరకు కూడా వెళ్ళనివ్వరు. బయటే ఉంచుతారు. ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే కనుక అప్పుడు గర్భాలయం దాకా వెళ్ళొచ్చు. వెళ్ళి హారతిస్తూ పక్క నుంచి చూపిస్తే అప్పుడు ఆ వెనకాల ఉన్న ఉగ్రమూర్తి కనిపిస్తుంది. లేకపోతే బయట ఉన్న శాంతమూర్తి చూడొచ్చు. ఆయన ఎంత శాంతమూర్తి అంటే ఆయన దగ్గర ఒక ప్రయోజనం ఉంది. కోపం అవి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సామాన్యంగా భర్తలకు ఉంటూ ఉంటుంది. అలాగే నేను మగవాళ్ళు అంటున్నాను ఏమనుకోకండి. భార్యలందరూ సౌమ్యంగా ఉంటారు కాబట్టి ఇల్లు నడుస్తూ ఉంటుంది. అలాగా ఎవరైనా ఉంటే కనుక భార్యాభర్తలు ఎవరైనా అయ్యో నాకు కోపం ఎక్కువ, నా ఇంట్లో అస్తమాను కలహాలు అవుతున్నాయి అనుకున్న ఆయన వెళ్ళి ఈయన ముందు కూర్చుని కాసేపు జపం చేస్తేట మన గుణాన్ని సత్వగుణం కింద మార్చేసే శక్తి ఉందేట. అంటే ఎలా ఉందండి? ఎవరు చెప్పాడు మీకు? అంటే దానికి చరిత్రలో ఒక సంఘటన కూడా జరిగింది. నేను మీకు కాలాపహాడ్ అని ఒక దుర్మార్గుడు గురించి చెప్పాను. పూరిలో అన్ని ఆలయాల్ని ధ్వంసం చేసేయడానికి వచ్చాడు. వాడు అప్పటికే ఒక 3-4 ఆలయాల్ని ధ్వంసం చేసేసాక ఈ నృసింహస్వామి ఆలయానికి వెళ్ళాడు. దీన్ని ధ్వంసం చేసి వచ్చి పెద్ద ఆలయం మీద పడదాం. విచిత్రంగా ఏమైందంటే అక్కడికి వెళ్ళేసరికి నృసింహస్వామిని చూస్తే ఎందుకో వాడి క్రౌర్యం అంతా పోయి శాంతంగా తయారైపోయాడు. ఆ తరువాత పెద్ద విగ్రహాలని తీసుకువెళ్ళి అగ్నిలో దహించేసాడని చెప్పాను కదా. దహించగానే వాడు ఒళ్ళు కూడా కాలిపోయి నీళ్లలో పడి చనిపోయాడు. కాలాపహాడ్ దుర్మార్గుడు అసలు. కానీ పెద్ద ఆలయాన్ని పెద్దగా ధ్వంసం చేయకుండా ఉండడానికి కారణం ఈ నృసింహమూర్తి. అంతటి దుర్మార్గుణ్ణి కూడా ఒకే ఒక్క చూపుతో మార్చగలిగాడు అంటే మనలో ఉన్న కోపాలు అవన్నీ పోగొట్టడం ఆయనకి ఎంత లెక్క. అందుకని ఒకవేళ గుండీచాకి వెళ్తే కనుక సరిగ్గా గుండీచా నుంచి 10 అడుగులు అంతే వెనకాల కనిపిస్తూ ఉంటుంది పెద్ద ఆలయం. ఇదిగో ఈ బొమ్మలో చూపించిన ఆలయం అని. అందుకని అక్కడికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం మీ మ్యాప్లో 20వది చిన్న బాక్స్ కట్టి ఉన్నది గుండీచా అనే దాని గురించి చెప్పుకుంటాం. గుండీచాని సామాన్యంగా ఆలయము అని పిలవరు. పూరిలో గుండీచా ఘర్ అని పిలుస్తారు, ఇల్లు అని. ఎందుకు ఇల్లు అని పిలవడం అంటే చెప్తా. స్వామి ఆలయం తర్వాత మళ్ళీ అంత ప్రాముఖ్యత ఉన్న ఘర్ ఇది, ఇల్లు, ఆలయం అన్నమాట. ఏమిటి ఇక్కడ అంటే మొట్టమొదట మీకు పురాణ ప్రకారం అయితే ఇంద్రజుమ్నుడు అశ్వమేధ యాగాలు చేసిన ప్రదేశం. మొట్టమొదటిగా స్వామి మూర్తిని ఇక్కడే మలిచి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఆ మలిచిన ప్రదేశం అవన్నిటి వల్ల దానికి చాలా పౌరాణికమైన ప్రాశస్త్యం ఉంది. అలాగనే స్వామి గుండీచాకి ఒక వరం ఇచ్చారు కదా. మీకు గుర్తుందా ఏం వరం ఇచ్చారో స్వామి విచిత్రమైంది ఆ స్త్రీమూర్తికి? ప్రతి సంవత్సరము నీ గర్భవాసంలో 9 రోజులు ఉంటాను నేను. మామూలు స్త్రీమూర్తి 9 నెలలు మోసినట్టు బిడ్డని నువ్వు నన్ను 9 రోజులు నీ గర్భంలో ఉంచుకుందిగానే అని చెప్పారు కదా. ఆ గర్భమే ఈ గుండీచా ఆలయం. అందుకే ఆలయానికి పేరు గుండీచా. ఆ తల్లి పేరే ఇది. ఆ ఆలయంలో ఉన్న ఒక వేదిక తల్లి గర్భం లాంటిది అనమాట. అయితే ఏమవుతుంది, మీరు ఇందులోకి వెళ్ళలేరు. వెళ్ళినా కూడా అక్కడ ఏమీ లేదు. అఫ్ కోర్స్ లోపలికి వెళ్ళనివ్వరు. సంవత్సరానికి ఒకసారి ఆ 9 రోజులు మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు. మిగతా అన్ని రోజులు అక్కడ చిన్న చోరకవాటం ఉంటుంది. అది తీసుకుని అందులోంచి చూడొచ్చు అంతే. ఏమి కనిపించదు మనకి, చెట్లు కనిపిస్తాయి అంతే. గతంలో లోపలికి వెళ్ళనిచ్చేవారుట. కొంతమంది ఏమో కోవిడ్ వచ్చాక ఆపేశారు అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే ఆలయాన్ని ఒక శక్తి కాపలా కాస్తూ ఉంటుంది. కొంతమంది రథయాత్ర సమయంలో కాకుండా మామూలు సమయంలో వెళ్తే ఆ శక్తి ఇబ్బంది పెట్టింది వాళ్ళని, అప్పటి నుంచి జనాన్ని పంపించడం మానేశారు అంటారు. మరి కోవిడ్ కారణం అది కారణమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లోపలికి పంపించరు. మీరు బయట నుంచి దండం పెట్టుకురావచ్చు. ఇదిగో ఇలా ఉంటుంది గుండీచా. వెళ్ళి తీరాలి అక్కడికి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళండి. అయితే ఈ గుండీచాకి 2 ద్వారాలు ఉంటాయి చూడండి. ఈ మొట్టమొదటి ద్వారం ఒకటి, కొంచెం దూరంగా ఇంకొక ద్వారం ఉంటుంది. జగన్నాథుడు రథయాత్ర అప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్ళి 9 రోజులు అక్కడ కొలువు అయ్యి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఈ ద్వారం నుంచి బయటకు వస్తాయి. అదే అనమాట ఆయన చేసే పని. ఎందుకు అంటే చోడగంగ దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, 12వ శతాబ్దం ఆయన. ఆయనే కట్టించిన గుడిని ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం చూస్తున్న ఇంద్రజుమ్నుడు కట్టించిన కృతయుగంలో గుడి కాదు. కృతయుగంలో ఆలయాలు ఇప్పటికి ఉండవు కదా, 4 యుగాలు అయిపోతే. ఇది చోడగంగ దేవుడు అనే రాజు కట్టించి. ఆయన భార్య పేరు కూడా గుండీచోర. అందుకనే గుండీచా అని పేరు పెట్టారు. ఆవిడ ఏం చేసిందంటే ఒకసారి ఏదో కష్టం వచ్చింది ఆవిడ కుమారుడికి. వస్తే మొక్కుకుని స్వామి కష్టం తీరితే కనుక ఆవిడ దగ్గర వజ్రపు ముక్కు పడుకుంది. అది మీకు సమర్పించుకుంటా నీ కైంకర్యానికి అనుకుంటే వెంటనే తీరింది ఆ కష్టం. స్వామి పలుకుతాడు అలాగ. దాంతో ఆవిడ ఏం చేసింది, ఆ ముక్కు పడక పెట్టి 2వ ద్వారాన్ని ఆవిడ కట్టించింది. నా పేరు మీద ఉండాలి ద్వారం,
అలాగా ఉండి స్వామి అందులోంచి బయటికి రావాలి అని. అందుకే ఆ ద్వారాన్ని నకచన ద్వారము అని పిలుస్తారు. నకచనం అంటే ముక్కు పుడక. నకచన ద్వారం అని ఆ రెండో ద్వారాన్ని పిలుస్తారు. ఆవిడ ముక్కు పుడక అమ్మేసి కట్టిందిట. అంటే అంత రాజు భార్యకి అమ్మడం ఎందుకండి, వాళ్ళకి డబ్బులు ఉండవా అంటే, మొక్కుకుంది. ఆవిడకి ప్రీతిపాత్రమైంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రీతిపాత్రమైన దాన్ని దేనినైనా భగవంతుడికి మొక్కుకుని నిజంగా దాన్ని వదులుకోగలిగితే మన కర్మ ఇంకొంచెం కలుగుతుంది. అందుకే కొంతమంది చూడండి, కాశీ వెళ్ళి పండు వదిలేస్తాం, రామేశ్వరం వెళ్ళి ఇది వదిలేస్తాం. ఎందుకు వదిలేయడం? ఇప్పుడు మీరు ఏదో బెండకాయ అంటే ప్రీతి, అది వదిలేస్తే కాశీ విశ్వనాథుడికి ఏమైనా మీరు వదిలేసిన బెండకాయలు ఉన్నాయని కలెక్ట్ చేసుకుంటాడా? ఏమిటి ఆయనకి లాభం? ఆయనకి లాభం కాదు, మనకి లాభం. మనకి ఇష్టమైన దాని మీద ఒక దాని మీద చంపుకుని భగవంతుడి మీద మనసు పెట్టగలిగితే, ఆ ఇష్టమైన దాన్ని చంపుకోవడం వల్ల మనం కొంచెం బాధపడితే, ఆ కొంచెం బాధ వల్ల కొంచెం కర్మ కరుగుతుంది అంతే. అలాంటి వాటి కోసం చేస్తారు. ఆవిడ ఆ ముక్కు పడకతో చేసిందది. ఇప్పుడు ఆలయం ఎదురుగుండా మీరు చూడండి, ఆ రెండో తకచన ద్వారం ఉంటుంది కదా! దాని ఎదురుగుండా చూస్తే చాలా పెద్ద ఇసుక ఉన్న ప్రదేశం ఉంటుంది. చాలా పెద్దదుంటుంది. ఒక మైదానంలాగా ఈ సముద్రపు ఇసుక ఉంటుంది కదా! అలాంటిదే మెత్తగా ఉన్న ప్రదేశం అక్కడ చాలా పెద్దదుంటుంది. దాన్ని శరదబలి అని పిలుస్తారు. ఎందుకండి, మీకింక పూరి ఆలయాలు చూస్తే ఎక్కడైనా రోడ్డు ఉంటుంది మామూలుగా. ఈ తారు రోడ్డు. అక్కడ ఒక్క చోట మాత్రమే చాలా పెద్ద ఇసుక మైదానం ఉంటుంది. ఎందుకలా ఉంటుంది అంటే, ఇప్పుడు వినండి అసలు ఈ గుండీచా కాన్సెప్ట్ ఏమిటో చెప్తా. ఒకటేమో తల్లికిచ్చిన వరం స్వామి. రెండోదేమిటంటే, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ బృందావనం అవి వదిలేసి మధురకు వెళ్ళిపోయాడు కదా! కంసుడిని సంహరించడానికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరమాత్మ రాలే. అది భాగవతం చదివిన వాళ్ళందరికీ గుండె పిండేస్తుంది. ఎందుకంటే అక్కడ గోపికలు కానీ, యశోదాదేవి కానీ పాపం వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చిన్న అలికిడైన గుమ్మం దగ్గరికొచ్చి చూసినవి ఎన్నో సంవత్సరాలున్నాయి. ఎందుకో పరమాత్మ రాలేదంతే. ఆయన ఇంకా మధురలో ఉండిపోయాడు. అంటే వాళ్ళకి అంతే ప్రాప్తం ఆయనతో గడిపేదంతే. అన్నాళ్ళున్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే, ఇది మీరు భాగవతంలో చూస్తే తెలుస్తుంది. గ్రహణం రోజు రథాలులో స్వామి, బలరాముడు, సుభద్రాదేవి వాళ్ళందరూ కలిసి గ్రహణ స్నానం చేయడానికి ఆ ప్రాంతానికొచ్చారు. దానినే ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర కింద చేస్తారు. అంటే వీళ్ళ మనస్సులో ఏమిటంటే, ఇదేమో బృందావనం, రేపల్లిది. స్వామి గుడేమో ద్వారక. ద్వారక మునిగిపోయిన తర్వాత స్వామి ఇక్కడికి పూరీకొచ్చేసాడుగా. అందుకని అది ద్వారక, ఇదేమో బృందావనం గుండీచా. అందుకని స్వామి ప్రతి సంవత్సరం 9 రోజులు వెళ్ళేది బృందావనానికి వెళ్తాడు అని వాళ్ళ భావన అన్నమాట. మరి అది బృందావనం అంటే ఆయనకక్కడ రేపల్లె, బృందావనం అక్కడంతా నది, ఆ ఇసుక అలవాటు కదా! అందుకని బయట అంత ఇసుకని మాత్రం అలా ఉంచేసారు. ఇప్పటికి రోడ్డు కట్టకండి. వాళ్ళకి ఎంత విశ్వాసమో చూడండి. వేల సంవత్సరాల నుంచి ఆ ఇసుకని అలాగే ఉంచేసి మళ్ళీ తీసుకొచ్చి కొత్త ఇసుక పోస్తూ ఉంటారు కనుక తప్ప, ఆ శరదబలి దగ్గర మాత్రం రోడ్డు కట్టరు. స్వామి వస్తాడు బృందావనానికి, ఆ 9 రోజులు ఆ ఇసుకలో ఆడుకుంటాడు అని. మీరెప్పుడైనా రేపల్లి వెళ్ళినప్పుడు చూసుంటారు. రమణ్ రేతి అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ చూసారా? స్వామి పూతనని, శకటాసురుడిని చంపిన ఇల్లుంది. నందుడి ఇల్లు చూసారు గదా! అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రమణరేతి అని ఒక ప్రదేశం వస్తుంది. అక్కడ ఇసుక విభూతిలా ఉంటుంది. చాలా విచిత్రంగా మెత్తగా ఉంటుంది. మామూలు మన ఇసుక ఇలా గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది కదా! అది మెత్తగా పౌడర్ చేసినట్టు ఉంటుంది. దాన్నే ప్రసాదం కింద ఇస్తారు బృందావనంలో ఉండలు చుట్టి. దాన్నే గోపీచందనం కింద కూడా పెట్టుకుంటూ ఉంటారు జనాలు. అలాగా అనుభూతి తేవడం కోసం ఆ పెద్ద ఇసుకని అక్కడ అలా వదిలేసారు అంతే వాళ్ళు. ప్రతి సంవత్సరం స్వామి అక్కడికి తన పుట్టింటికొచ్చి ఓ 9 రోజులు అన్నయ్యతోనూ, చెల్లెలతోనూ గడిపేసి మళ్ళీ వెనక్కి తన ఆలయానికి వెళ్ళిపోతాడు భార్య దగ్గరికి. అదే ఆ రథోత్సవం అన్నమాట చాలా విచిత్రంగా. అయితే ఇప్పుడు ఆ రథోత్సవం గురించి కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే పూరీ వచ్చాక పూరీ ఆలయం మహాప్రసాదం ఎంత ముఖ్యమో రథయాత్ర అనేది అంత ముఖ్యం. అందుకని దాని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరుగుతుంది ప్రతి సంవత్సరం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీను. ఎందుకంటే సరదాగా టీవీలో వస్తే అక్కడైనా చూసుకోవచ్చు. అదృష్టం. అయితే దానికి ముందు ఒక ప్రక్రియ జరిగి అప్పుడు రథయాత్ర మొదలవుతుంది. ఈ ప్రక్రియ కూడా ఎక్కడా ఉండదు. దాన్ని ఏమంటారంటే స్నానయాత్ర అని పిలుస్తారు. వినుంటారు మీలో కొంతమంది. అది ఎప్పుడు జరుగుతుందంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరుగుతుంది. ఆ రోజు ఏం చేస్తారు, గర్భాలయంలోంచి 3 పెద్ద మూర్తుల్ని తీసుకువచ్చేసి బయటకి ఆనంద్ బజార్ ఉంది. మీరు ఆనంద్ బజార్‌లో భోజనం చేస్తే కనుక చేతులు కడుక్కోవడానికి ఒక ప్రదేశానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రదేశం పక్కనే ఎడం చేతి పక్క చూస్తే కొన్ని మెట్లుంటాయి. తప్పకుండా ఆనంద్ బజార్ వెళ్తే ఆ మెట్లు పైకి ఎక్కండి. దాన్ని స్నానవేది అని పిలుస్తారు. ఆ స్నానవేది మీద 3 చిన్న వేదికల్లా ఉంటాయి. ఒక చోట పరమాత్మని, ఒక చోట సుభద్రాదేవిని, ఒక చోట బలభద్రుడిని, ఒక చోట సుదర్శనుడిని తీసుకొచ్చి పెడతారక్కడ. ప్రతి సంవత్సరం. అసలు ఆ వేదికలు ముట్టుకుంటేనే, అంటే స్వామి మూల విరాట్ వచ్చి అక్కడ కూర్చుంది అంటే ఎంత పవిత్రం ఆలోచించండి. అందుకని ఆనంద్ బజార్‌కి వెళ్లి భోజనం చేస్తే కనుక చెయ్యి కడుక్కోగానే
పక్కనే ఉన్న స్నానవేది పైకి వెళ్ళండి. అక్కడ మెట్ల మీద కొంతమంది కూర్చొని ఉంటారు. ఆ 3 వేదికలకి నమస్కారం చేసుకురండి. అప్పుడు స్వామిని తీసుకొచ్చి జ్యేష్ఠ పూర్ణిమ రోజు అక్కడ తీసుకొచ్చి పెట్టి, ఆయనకి 108 కలశాలతో స్నానం చేయిస్తారు చల్లటి నీటితో. ఆ కలశాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళంటే, నిన్న మీకు శీతలాదేవి అని లోపల ఒక అమ్మవారి గురించి చెప్పి, ఆ అమ్మవారి ముందు ఒక బండ కింద సోనా పువ్వు అని ఉంది. దాంట్లో ఇప్పటికి 3 బంగారపు వరలున్నాయి అని చెప్పాను కదా! అందులోంచి తీసుకొస్తారు. అది ఎంత విచిత్రమైన ప్రదేశం అంటే మీకు చెప్పా. పట్టపగలు ఎంత ఎండున్నా సరే ఆ శీతలాదేవి దగ్గరికి వెళ్ళండి ఎయిర్ కండిషన్‌లోకి వెళ్ళినట్టు ఉంటుంది అని. అలాగే రాత్రి విచిత్రం ఏమిటి అంటే అక్కడికి వెళ్ళండి. వెళ్లి జస్ట్ ఆ గ్రిల్‌లోంచి ఇలా తొంగి చూడండి భయమేసేస్తుంది అంతే. ఇంక ఏ ఆలయం దగ్గర వేయదు. ఆ ఒక్క ఆలయం దగ్గర భయమేస్తుంది. శీతలాదేవి కాపలా అన్నమాట. దాంతో వెంటనే 2 నిమిషాల్లో గాబరా వచ్చేసి బాబోయ్! ఇక్కడ వద్దురా బాబు పదండి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ ఆలయానికి అలాంటి శక్తి ఉంది. పొద్దున్న ఒక రకంగా ఉంటుంది. రాత్రి ఒక రకంగా ఉంటుంది. చిన్న శీతలాదేవి ఆలయం కుదిరితే చూడండి రోజు. అక్కడి నుంచి 108 కలశాల్లో జలం తీసుకొచ్చి, ఈ స్వామికి అభిషేకం చేయిస్తారు చక్కగా వీళ్ళ ముగ్గురికిను. అభిషేకం చేసి తర్వాత గణపతి వేషం వేస్తారు. గణపతి వేషం అనమాట. అదెందుకంటే ఒక భక్తుడు మహారాష్ట్ర భక్తుడుంటే, ఆ భక్తుడికి స్వామి నేనిక్కడ అతని పేరు గణపతి భాటియా అని కర్ణాటక, మహారాష్ట్ర బోర్డర్‌కి చెందినాయన. నేను ఇక్కడ గణపతి రూపంలో ఉన్నాను రా అంటే గంపెడు ఆశతో వచ్చాడు. వచ్చి చూసి ఎక్కడ గణపతి కనిపించాడు అని చెప్పేసి నిరాశపడి వెళ్ళిపోతుంటే అప్పుడు స్వామి కనిపించి, "మళ్ళీ వెళ్లి చూడవయ్యా స్నానవేది మీద" అన్నాడు. వెళ్లి చూసేసరికి జగన్నాథ ప్రభు గణపతి స్వరూపంలో అతనికి కనిపించారు. అందుకని ఇప్పటికీ దానికి గుర్తుగా స్నానం చేయించే రోజు గణపతి స్నానం అయిపోయిన తర్వాత గణపతి వేషం వేస్తారు స్వామికి. ఆ తర్వాత ఏమవుతుంది విచిత్రంగాను, స్వామికి, అమ్మ సుభద్రాదేవికి, బలరాముడికి జ్వరం వస్తుంది. చన్నీళ్లతో 108 కలశాలతో ఒక్కొక్కళ్ళు స్నానం చేశారు కదా! మనం 108 చెంబులతో పోసుకుంటే మనకి జలుబు చేస్తుంది గదా! అలాగే వాళ్ళకి జ్వరం వస్తుంది. నేను చెప్పాను గదా! ఇక్కడున్నది విగ్రహం కాదు. నిజంగా జగన్నాథుడు ఆయనలో ఆత్మ. నిన్న చెప్పిన బ్రహ్మ పదార్థం అవి ఉన్నాయి. దాంతో స్వామికి జ్వరం వస్తే వెంటనే ఏం చేస్తారంటే అలంకరణలో అవన్నీ తీసివేసి ఆ వేషాలన్నీ మొత్తం వాళ్ళకి పాపం మఫ్లర్‌లు చుట్టేస్తారు. మనం జ్వరం వస్తే మంకీ క్యాప్ ఏదో పెట్టుకుంటాం చలికి అలా వాళ్ళకి చలేసేస్తుంది. వెంటనే అన్నీ చుట్టేసి ఒక రకంగా తయారు చేసి వాళ్ళని అప్పుడు తీసుకువెళ్ళి ఒక చోట ఆలయంలో పక్కన పడుకోబెడతారు నేల మీద. ఆ 15 రోజుల పాటు ఇంక దర్శనం ఉండదు. పూరిలో మీరు కానీ జ్యేష్ఠ పూర్ణిమ రోజొస్తే మూల విరాట్‌ని చూడొచ్చు. ఆ తర్వాత 15 రోజుల పాటు చూస్తే మీరు పూరీ క్షేత్రం మొత్తం ఖాళీగా ఉంటుంది. ఒక్క పురుగు కూడా ఉండదక్కడ. ఆ! ఏమి తలుపులు తీరేస్తాం. ఏమి షాపులు, తలుపులు ఏమి ఉండవు. అసలు ఆలయం మొత్తం ఖాళీ అంతే. నైవేద్యం ఉండదు. ఏముండదు. స్వామి గర్భాలయంలో ఉండడు. గర్భాలయం పక్కన రహస్యంగా ఒక ప్రదేశం ఉంది కిందకి. ఆ ప్రదేశంలో గది ఉందనమాట. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టేస్తారు స్వామిని ఒక 15 రోజుల పాటు. పడుకోబెట్టి రోజు భోగు పెట్టరు. ఆయన భోగ్ ప్రియుడు కదా! చెప్పన్ భోగ్ 56 ఏమి పెట్టరు. మందులిస్తారు ఆయనకి. చేదుగా ఉన్న మందులు వేస్తారు స్వామికి. మనకి జ్వరం వస్తే ఎలాగో అలాగే చూస్తారనమాట. చూసి కొంచెం చివరికొస్తూ ఉండేసరికి లోపల ఏం చేస్తారు, స్నానం చేస్తే ఆ మూర్తికి రంగులు పోతాయి. అంగరాగ విహీనుడు అంటారు. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కొత్త రంగులు వేస్తారు. వేస్తే మెల్లిగా మందులు వాడి స్వామి 11 రోజు, 12 రోజు కొంచెం తయారైతే పచ్చెం పెడతారు. 13, 14, 15 అయ్యేసరికి పైకి లేస్తాడాయన ఉత్సాహంగా. అప్పుడే కొత్త రంగులు వేసేస్తే కొత్తగా ఉంటాడు స్వామి. అప్పుడు రథయాత్ర ప్రారంభం. రంగులు వేశాక అప్పుడు ప్రారంభం అవుతుందనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఉత్సాహంగా ఇంక రథయాత్ర పూరిలో మాటల్లో చెప్పలేం మనం. కొన్ని కొన్ని సార్లు 50,00,000 మందొస్తారు పూరికి. 50,00,000 మంది. అసలు పూరిలో మీకెక్కడ నిలబడడానికి చోటు దొరకదు. రూముల సంగతి మర్చిపోండి. ఒక్కొక్క రూమ్‌లో 15 మంది, 20 మంది బ్యాగ్ పెట్టుకొని పడుకోవడానికి ఉంటే చాలు అనుకుంటారు రథయాత్ర సమయంలో. అలాగే ఎక్కడ షాపుల్లో కూడా మనకు ఆహారం దొరకదు. వీళ్ళిక్కడ అన్ని షాపుల్లోనూ కలిపి ఏదో 10,00,000 మందికి చేయగలిగితే ఆ రోజు 50,00,000 మందొచ్చేస్తారు. అంత ఎక్కువొస్తారు రథయాత్ర. అసలు అక్కడ జగన్నాథ ప్రభువు మీద భక్తి చూడాలండి. టీవీలో చూడండి ఈసారి. మీరు పూరీ క్షేత్రం వచ్చి ఒక వారం ఉన్నారు కాబట్టి జగన్నాథుడితో అందరూ అటాచ్ అయిపోయి ఉంటారు గదా! రథయాత్ర అప్పుడు చూడండి మనస్సు పొంగిపోతుంది. ఏమిటంటే ఎండ. అది చెప్పాను గదా నేను. ఆషాఢ మాసంలో జరుగుతుంది. బాగా ఎండగా ఉంటుంది పూరీలోను. ఉంటే అంత ఎండలో మిట్ట మధ్యాహ్నం 12కి మొదలవుతుంది రథయాత్ర. మాడిపోతూ ఉంటుంది. జై జగన్నాథ, జై జగన్నాథ అంటే ఇంకేం వినిపించదు. పాపం ఈ రాజుగారికిను, దేవస్థానం వాళ్ళకి జాలి వేసి ఏం చేస్తారంటే, ఫైర్ ఇంజిన్‌లలో నీళ్లు తీసుకొచ్చి, వాళ్ళ మీద వర్షం వచ్చినట్టుగా అలా చల్లిస్తారు సాయంత్రం అయ్యేదాకా జనం మీద. అన్ని లక్షల మంది మీద పాపం. ఫైర్ ఇంజిన్‌లో ఒక 50 ఫైర్ ఇంజిన్‌లు పెట్టి వర్షం వచ్చినట్టు అలా నీళ్లు చల్లిస్తూ ఉంటారు. ఇలా చల్లుతారు వెంటనే ఆరిపోతుంది అంతే ఒకే నిమిషం.
అయినా సరే అంత ప్రేమతో జై జగన్నాథ అంటూ పాల్గొంటారు. చాలా బావుంటుంది రథయాత్ర. అప్పుడు స్వామి మూల విరాట్లను తీసుకొచ్చి 3 రథాల్లో పెడతారనమాట. పెట్టి అక్కడి నుంచి ఈ గుండీచా ఆలయానికి తీసుకువెళ్తారు. ఇదిగో ఇవే ఆ 3 రథాలు. అందులో స్వామి రథం ఉంది కదా! జగన్నాథుడి రథం. రథాన్ని నందిఘోష్ అని పిలుస్తారు. బలభద్రుడి రథం ఉంది. దాన్ని తాళధ్వజము అని పిలుస్తారు రెండోది. మూడో సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజము అని పిలుస్తారు. ఇవన్నమాట 3 రథాలు స్వామిని తీసుకువెళ్ళేవి. అయితే ఈ రథాల్లో తీసుకువెళ్ళి గుండీచా మందిరానికి తీసుకువెళ్తారు కదా! అప్పుడు ఆ మందిరాన్ని అలంకరించి తెరుస్తారు. అంతకు ముందు వరకు మూసేసి ఉంటే మనం ఎప్పుడు గుండీచాకి వెళ్ళినా ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళినా ఏం చేయాలంటే అక్కడ మూల ఇదిగో ఈ దేవతలు కనిపిస్తారు. స్వామి జగన్నాథుడు వాళ్ళందరూ బయట కాంపౌండ్ వాళ్ళకి చెక్కున్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. లోపలికి మనం ఎలౌ చేయరు కాబట్టి ఇది వాయవ్యం మూల ఉంది గుండీచా ఆలయానికి. అందరూ ఇక్కడికి వెళ్ళి తప్పకుండా చెప్పులు విప్పి ఒకసారి జగన్నాథ స్వామి ఉంటాడు. అందులో తాకి నమస్కారం చేసుకోవచ్చు. అంతే లోపలికి మాత్రం వెళ్ళనివ్వరు. ఆ 9 రోజులు తెరిచి అప్పుడు లోపలికి వెళ్ళనిస్తారు. ఎందుకండి జనాలకి అంత ఆతృత అంటే 2 విషయాలు. మొట్టమొదటిదేమో జగన్నాథ స్వామి గర్భాలయంలో మూర్తులొచ్చి రథం మీద కూర్చుంటున్నాయి. అది చాలా సంతోషం కదా! ఏ ఆలయంలో వస్తుంది అలాగా? రెండవది ఏమిటి అంటే ఈ ఆలయంలోకి హిందూవేతరులని లోపలికి రానివ్వరు అని చెప్పాను కదా! మహమ్మదీయులు ఎవ్వరు. కానీ ఈ క్షేత్రంలో విచిత్రం ఏమిటంటే మహమ్మదీయులందరికీ జగన్నాథుడంటే పిచ్చి. వాళ్ళకి ఎంత పిచ్చో ఇంక మాటల్లో చెప్పలేం. ఎవరైనా జై జగన్నాథ అంటారు మహమ్మదీయుడైనా సరే. దాంతో వాళ్ళు స్వామిని ఒక్కసారైనా చూడాలి. మేము ఆలయంలోకి రాలేం కదా! ఈ 9 రోజులు కుదురుతుంది అని చెప్పి లక్షల సంఖ్యలో వచ్చేస్తారు. వచ్చేసి ఆ రథం పైకి ఎక్కిస్తూ ఉంటే చూసి పొంగిపోతారసలు. అలాగనే అక్కడ ఒక విచిత్రం ఉంది. స్వామి చూపు ఎక్కడైనా మన మీద పడినా ఆయన కళ్ళు చూసారు కదా! ఇంతంత ఉంటాయి చక్కగా. పడినా లేకపోతే ఆయన మీద నుంచి వచ్చే గాలి మనని తాకినా సరే చాలా ప్రయోజనం ఉంది దానివల్ల అని పురాణంలో స్పష్టంగా చెప్పారు. ఆ ప్రయోజనాన్ని అనుభవిస్తున్నారు కాబట్టే అన్ని లక్షల మంది వస్తున్నారు. లేకపోతే ఎందుకొస్తారు? మీరెక్కడైనా నేను టికెట్ పెడతాను రండిరా ఒక 10,000 మంది అనండి ఎవ్వరు రారు. అక్కడికి ఎందుకొస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి అంత ప్రయోజనం చేకూరుతుంది. అందుకే లక్షల్లో వచ్చేస్తున్నారు. కుదిరితే ఎప్పుడైనా రథయాత్రకి రండి ఒకసారి. వస్తే కనుక ఒక చిన్న పని చేయండి మీకు కుదిరితే. రథయాత్ర స్వామిది జరిగే ముందు 3 రోజుల ముందు గుండీచా మందిరం ఓపెన్ చేసి, ఆ మందిరాన్ని మార్జనం అని చేస్తారు. శుభ్రపరుస్తారు. అక్కడ కుదిరితే కనుక లోపలికి వెళ్ళి అక్కడికి రానిస్తారు మనందరిని. చీపురు పుచ్చుకొని చక్కగా శుభ్రం చేయండి. గుండీచా మందిరాన్ని మార్జనం చేస్తే కర్మని కరిగించటానికి అతి తేలిక మార్గం అది అని చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు విచిత్రం ఆయన శిష్యుల్ని తీసుకువెళ్ళి ఇంద్రజుమ్న పుష్కరిణి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆయన చీపురు పట్టుకుని అంతటి మహానుభావుడు సాక్షాత్ కృష్ణ స్వరూపం చైతన్య మీకు సాయంత్రం గురువుగారు చెప్తున్నారు కదా రోజు ఆయన ఎంతటి కృష్ణ స్వరూపం ఆలోచించారు. అలాంటి ఆయన చీపురు పుచ్చుకుని గుండీచా ఆలయం మొత్తాన్ని శుభ్రం చేసి గోడలన్నిటిని కరిగేవారు. ఆయన చెప్పేవారు గుండీచా ఆలయాన్ని శుభ్రం చేస్తే కనుక కర్మని కరిగించుకోవడానికి అంతకన్నా తేలిక మార్గం లేదు అని. అంత ముఖ్యమైనది. సో ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా అలా రావడానికి కుదిరితే రథయాత్రకి తప్పకుండా ఒక రోజు 2 రోజుల ముందొచ్చి ఫస్ట్ గుండీచా దగ్గరికి వెళ్ళండి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కేవలం చైతన్య మహాప్రభువుని అనుసరించే వాళ్ళకి తెలుసు ఈ రహస్యం. దాంతో అక్కడికి వెళ్ళి కుదిరితే ఏదో ఒకటి ఒక ఎండిపోయిన ఆకుని తీసుకువెళ్ళి బయట పడేయండి. అది కూడా ఫలితం ఉంటుంది. అంత విశేషం. అప్పుడు స్వామిని తీసుకొచ్చాక ఆ రథంలో వేంచేపు చేసి తీసుకువచ్చి మధ్యలో ఒక చోట ఆపుతారు. ఎక్కడ ఆపుతారో మీకు చెప్తా రథాన్ని. అక్కడ ఆపాక తర్వాత తీసుకువెళ్ళి స్వామిని రాత్రి ఆ గుండీచా మందిరంలో పెడతారు. అక్కడి నుంచి మళ్ళీ 9 రోజుల పాటు స్వామి ఉండి 9వ రోజు వెనక్కి తిరిగి వచ్చేస్తారనమాట. అది పూరిలో జరిగే రథయాత్ర. శ్రీమాత్రే నమః.